గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారంలో 5 రకాల చిరుధాన్యాలు. గర్భిణీలకు పోషకాహార పదార్థాలపై అవగాహన. పోషణ పక్షం కార్యక్రమం భాగంగా ఈరోజు కొమరంభీం డిస్ట్రిక్ట్ కౌటాల మండలం గరుడుపేట అంగన్వాడీ కేంద్రంలో విజయలక్ష్మి సిడిపిఓ గర్భిణీలకు శ్రీమంతం మరియు అన్నప్రసన్న అక్షరాభ్యాసం పిల్లలకు ఈ కార్యక్రమం నిర్వహించారు. అలాగే గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారంలో 5 రకాల చిరుధాన్యాలు పోషకాహారం ఉండాలని గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లల తల్లులకు అవగాహన కలిగేలా మాట్లాడారు. అలాగే 5 రకాల చిరుధాన్యాల వంటలు చేసి గర్భిణీలకు పిల్లలకు తినిపించారు. ఈ కార్యక్రమంలో షకీరా బేగం సూపర్వైజర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు, గరుడుపేట సెక్రటరీ సునీత, అంగన్వాడీలు, ఆయాలు, తల్లులు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు. చేసి రాయండి సార్ కొంచెం మీద హైలైట్ కూడా కానీ మన శరీరానికి ఎలాంటి శక్తి రాకుండా ఆ పిండి పదార్థాలు తినడం వల్ల బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు ఇలాంటివి అన్నీ కూడా చాలా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. చాలామంది చిన్న పిల్లలకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి, చాలామంది చిన్నపిల్లలకి షుగర్లు వస్తున్నాయి, క్యాన్సర్లు. ఈ మధ్య కాలంలో అయితే క్యాన్సర్ కూడా చాలామంది క్యాన్సర్ ఎక్కడెక్కడ వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో అనారోగ్య బారిన పడుతున్నారు పిల్లలు. అట్లాంటప్పుడు మనము మన ఆహార వైవిధ్యాన్ని మార్చుకోవాలి. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు దంపుడు బియ్యం తినేవాళ్ళు, జొన్న గటక, జొన్న అంబలి, జొన్న రొట్టెలు తినేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మనం అది మానేసాం. ఒకప్పుడు విపరీతంగా పండేది మన ఏరియాలో జొన్న, కానీ ఇప్పుడు పండిస్తున్నారా? లేదు. వాణిజ్య పంటలకు అలవాటు పడిపోయారు. మన కనీసం ఇంటి అవసరం కోసమైనా కూడా పండించుకోవడం మానేశారు. తద్వారా మనం ఇట్లాంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నాం. కాబట్టి అందులోనూ మహిళలు తొందరగా రక్తహీనత గురవుతున్నారు. కాబట్టి మహిళలకి అవగాహన కల్పించి ఇంట్లో మన వంట చేసేదెవరు? ఆడవాళ్ళమా, మగవాళ్ళ?